వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఫిబ్రవరి 14-15 తేదీలో సింగరాయకొండ మండలం పాకంలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ కు అవగాహన కల్పించేందుకు కందుకూరులో 2K రన్ నృత్య గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు యువతను ఉత్సాహపరిచేందుకు కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ డీఎస్పీ కూడా పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినాల్లో కూడా యూఎఫ్ఎస్ సర్వే విధులు నిర్వహించాలంటూ ఎస్డీఎస్డబ్ల్యూ ఉద్యోగులపై జారీ చేసిన సర్క్యులర్లపై నెల్లూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో యూడబ్ల్యూజీఏ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వబడింది. ఆఫీస్ సమయంలోనే సర్వేను సక్రమంగా అందించి మా సేవలు వినియోగించుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 7 నుంచి రాత్రి వరకు సర్వే చేయాలని ఆదేశాలతో ఉద్యోగులు, ముఖ్యంగా చిన్నపిల్లలున్న తల్లులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, రూల్స్ కు విరుద్ధమైన సర్క్యులర్లు జారీ చేయవద్దని సంబంధిత అధికారులను కోరారు. మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి చీటీల పేరుతో స్థానికుల నుంచి 1.20 కోట్ల రూపాయలు మోసం చేసినట్లుగా పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు అందింది. అదే గ్రామానికి చెందిన లక్ష్మీ సుకన్య మదనపల్లెలోని ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. రాజేశ్వరి తనతో పాటు మరికొందరు స్థానికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసిందని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పకుండా తనపై నింద మోపారని లక్ష్మీ సుకన్య ఆరోపించారు. మార్కాపురం జిల్లా కొమరహలు మండలంలోని రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన సదుపాయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. భీమవరంలో జరుగుతున్న మావుళ్ళమ్మ 62వ జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు విజయలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకారంలో భాగంగా ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ తెలిపారు. శ్రీ విజయలక్ష్మి అమ్మవారి అలంకారాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ధరలు రోజురోజుకు పడిపోతూ ఉండడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో 22 రూపాయలు ఉన్న ఒక్కో కాయ ధర ప్రస్తుతం 19 రూపాయలకి పడిపోయింది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ధరలు పెరుగుతాయని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. పండుగ సీజన్లో లాభాలు వస్తాయని కొబ్బరికాయలు నిల్వ ఉంచిన వ్యాపారులు ధరలు తగ్గడంతో భారీ నష్టాన్ని చవిచూస్తున్నామని తెలిపారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలో భక్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తుల్లో మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ఇవి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తున్నాయి. లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రైతు సంఘం, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక సిఐటియు కార్యాలయం నుండి కళాజ్యోతి సర్కిల్, కాలేజీ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, సాయిబాబా గుడి, గాంధీనగర్ సర్కిల్, టీఆర్టీ సర్కిల్, పాత బస్టాండ్, అంజుమన్ సర్కిల్ మీదుగా తిరిగి సిఐటియు ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని బీసీ2 హాస్టల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే ఉగ్రతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలన చేసి హాజరు శాతంలో తేడాలున్నాయని వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. పులివెందుల పట్టణంలోని స్థానిక పూలంగల్ల సర్కిల్లో 9 రోజులుగా జరిగిన శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు చివరి రోజుతో వైభవంగా ముగిశాయి. చివరి రోజున సతీ సమేత శ్రీ రంగనాథ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు కాయ, కర్పూరాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.